మ్యారేజ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. సో మీకు మ్యారేజ్ అయిపోయింది. డిఫరెంట్ అంటే ఎలా ఉందన్న? ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే వధువు సిరీస్ కదా, నార్మల్ లైఫ్. పెళ్ళికి ముందు ఎలా ఉండే, పెళ్లి తర్వాత చాలా చేంజెస్ అయిపోతాయి బ్రదర్. ఏది బెస్ట్? I have lived half of my life unmarried. Now I'm living the other half of the life married. So దానికి అది బెస్ట్, దీనికి ఇది బెస్ట్. కంపేర్ టు ఏది బెస్ట్? కంపేర్ టు లేదు. ఇప్పుడు ఈ ఏజ్ లో మనకి ఏమనిపిస్తుంది అంటే, లైక్ ఇప్పుడు మేము ఏ ఏజ్ లో అయితే ఉన్నాం, వెన్ వీఆర్ 18, 20s, 22s ఉన్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. అప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ టైంకి అది బెస్ట్. కానీ ఈ ఏజ్లో అది బెస్ట్ అనుకుంటే రాంగ్. అలానే ఆ ఏజ్లో ఇది బెస్ట్ అనుకుంటారు. నేను నిన్న ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిన బ్రదర్, పెళ్ళి ఎప్పుడు కరెక్ట్ వయసు అంటే తొందరగా చేసుకోవాలి అంటారు, కానీ అది రాంగ్. లైఫ్లో అన్నీ చూసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు ఆ రిగ్రెట్ ఉంటుంది, ఈ లైఫ్ అదే లైఫ్ బెటర్ ఉంది అని చెప్పడానికి. సో నేను లైఫ్లో అన్నీ చూసేసుకొని ఒక సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఆఫ్ దట్ లైఫ్. సో ఐ డోంట్ రిగ్రెట్ మై పాస్ట్. సో అది ఓకే, బాగుండే. నౌ ఐఎమ్ లివింగ్ ది అదర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్. అన్న ఆటగాడు. సో మీరు